అంటే అరుపులు బయటికి రావద్దని చెప్పి నోట్లో గుడ్డ గుక్కి ఇదంతా కూడా చేసిండంట. చూడండి అంటే ఏ రకంగా తయారైనరు అనేది అర్థం కానటువంటి పరిస్థితి. మళ్ళీ బీఆర్ఎస్లోకి గద్వాల ఎమ్మెల్యే, అసెంబ్లీలో కేటీఆర్తో భేటీ, త్వరలోనే కేసీఆర్ను కలుస్తా, నాపై డీకే అరుణ సరిత యాదవ్ కోర్టులో పిటిషన్ వేశారు, నా పక్షాన కొట్లాడింది బీఆర్ఎస్ పార్టీనే అంటున్న బండ్ల. పొలిటికల్ లీడర్లను వదలం, ఫోన్ ట్యాపింగ్తో సంబంధం ఉన్న ఎవరిని కూడా విడిచిపెట్టాం, విదేశాల్లో ఉన్న 2 కీలక నిందితులను రప్పించే ప్రయత్నాలు, ఇప్పటికే 4 జైల్లో, అట్లాగే అనుమానితులను విచారిస్తాం, అరెస్ట్ చేస్తాం, మీడియాతో వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్. సార్ డీసీపీ విజయ్ కుమార్ గారు, మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా ఫోన్లు ట్యాప్ చేస్తున్నాయి, మరి మేము మాలాంటి వాళ్ళని కేసులు వేస్తే కన్సిడర్ చేస్తారా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫోన్ ట్యాప్ చేయట్లేదు అనడానికి లేదు. ఇప్పుడు గ్రూప్స్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు గ్రూప్లు క్రియేట్ చేసుకొని గ్రూప్లో వాళ్ళు ఏమైతే చాట్ చేస్తున్నారో అవన్నీ పోలీసులకు ఎట్లా తెలుస్తున్నాయి, ఇంటెలిజెన్స్కి ఎట్లా తెలిసి ముందే వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు? వాళ్ళు గ్రూప్లో చాట్ చేసుకుంటున్నారండి. విద్యార్థులు, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గ్రూప్స్ ఉంటాయి కదా, వాళ్ళ గ్రూప్లలో చాట్ చేసుకుంటున్నారు. వాళ్ళ గ్రూప్లలో వీళ్ళు చాట్ చేసుకుంటా ఉంటే సో వీళ్ళు రేపు ధర్నా అనగానో లేకపోతే రేపు ఇంకేదో బిగ్ షాట్ అని అనగానో ముందే తెలుసుకొని వచ్చి వీళ్ళు అరెస్టులు చేస్తున్నారు. నేను స్ట్రైట్ అవే క్వశ్చన్ అడుగుతున్నా, ఈ గత ప్రభుత్వం చేసింది ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి, ఘోరాది ఘోరమైనటువంటి పనులు చేసింది, ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా గదే తప్పు చేస్తుంది, వీళ్ళ మీద కేసు పెడతా కూడా మీరు తీసుకుంటారా? ఫోన్ ట్యాపింగ్లు జరుగుతున్నాయని చెప్పి మాకు రకరకాలుగా మాకు ఇన్ఫర్మేషన్లు ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి. ఎందుకు మా ఫోన్లు కూడా ట్యాప్ చేస్తూ ఉన్నారు. ఏదైనా ప్రభుత్వానికి సంబంధించి క్వశ్చన్ చేయగానే మా ఫోన్ టూ అంటూ ఉన్నది. సో డెఫినెట్గా మా ఫోన్ స్ట్రక్ అవుతూ ఉన్నది, సిగ్నల్ లాస్ అవుతూ ఉంది, రకరకాల ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. అంటే అట్లా ఎంతమందివి మీరు కూడా అదే చేస్తున్నారు కదా, మీరు కూడా గదే తప్పు చేస్తున్నారు కదా, మీరు కూడా మళ్ళీ గదే పప్పుల కాలేస్తున్నారు కదా. మరి మేమెవరిని అడగాలి, పోయి న్యాయం అని అడుగుతా ఉన్నా, మేమెవరి మీద కేసు పెట్టాలని అడుగుతా ఉన్నా. సో దయచేసి డీసీపీ గారు దీనికి కూడా సమాధానం చెప్పాలి. అట్లాగే పురపాలక బదిలీలు, సో 24 మంది ట్రాన్స్ఫర్, స్పెషల్ గ్రేడ్ 1, 2, 3 మున్సిపల్ కమిషనర్లకు స్థానచలనం, అట్లాగే గవర్నర్ జాయింట్ సెక్రటరీ జిహెచ్ఎంసీకి బదిలీ, వెయిటింగ్లో ఉన్న 2 పోస్టింగ్లు, లాంగ్ స్టాండింగ్లకు షాక్ ఇస్తూ సర్కార్ నిర్ణయం. నేడు గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం, రాజ్భవన్లో సాయంత్రం 5 గంటలకు హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో హాజరుగానున్న సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులట. సో ఇది పరిస్థితి. కమర్షియల్ స్కామ్లో ఎవరికి లింక్ ఉంది? టానిక్కి లింక్ ఉంది. ఈ టానిక్ ఎవరిదండి? స్వయాన జోగులపల్లి సంతోష్ కుమార్ రావు గారికి దీంట్లో హస్తం ఉంది. అండ్ ఈ టానిక్ సంస్థలు మొన్ననే జిఎస్టీ ఎగనామం పెట్టిందని చెప్పి కూడా పెద్ద వార్తలు వచ్చినాయి. తర్వాత పేపర్ వాళ్ళని మేనేజ్ చేసిరు, అందరినీ మేనేజ్ చేసిరు, మళ్ళీ గవర్నమెంట్ని మేనేజ్ చేసిరో ఎవరిని మేనేజ్ చేసిరో మొత్తానికి. కానీ సో ఇక్కడ ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే తర్వాత టానిక్ గురించి ఏ పేపర్లో కూడా వార్తలు రాలేదు, గవర్నమెంట్లో కూడా చర్చలు లేవు. అయితే కమర్షియల్ స్కామ్లో టానిక్కు లింక్ అట. 75 కంపెనీల్లో టానిక్ లిక్కర్ మార్ట్ సైతం. ఆయా కంపెనీల పన్ను బకాయిలు కనిపించకుండా జాగ్రత్తలు. సాఫ్ట్వేర్లో మార్పులతో సోమేష్ అండ్ టీమ్ స్కెచ్. ఎవరైనా ప్రశ్నిస్తే జస్ట్ డూ వాట్ ఐ సే అంటూ ఆదేశాలు. పలు ప్రత్యేక యాప్లు రూపొందించి ఆపరేషన్. కమర్షియల్ ట్యాక్స్ అధికారుల్లో జోరుగా చర్చ. జస్ట్ డూ వాట్ ఐ సేయా సోమేష్ కుమార్, జస్ట్ డూ వాట్ ఐ సే. సో ఇప్పుడు మేము కూడా చూస్తామయ్యా, నువ్వు ఎట్లా బతికి బయటపడతావు, ఎట్లా ఈ స్కామ్ నుండి బయటపడతావు అనేది మేము కూడా చూస్తాం. అండ్ టానిక్ అనేది అక్షరాల సంతోష్ కుమార్
జోగులపల్లిది ఈ సంస్థ. సో దీన్ని ఈ ట్యాక్సులు ఇవన్నీ కూడా ఎగ్గొట్టడానికి శ్రీనివాస్ గౌడ్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అండ్ ఈ ఎక్సైజ్కి సంబంధించినటువంటి కమిషనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వయాన హెల్ప్ చేయడం జరిగింది. సోమేష్ కుమార్ సంతోష్కి ఎంత క్లోజో అందరికీ ఎరకనే. ఆడ సంతోష్ చెప్పిందే జరగాలి. ఓకే, కొన్ని పెద్ద ఆయనకు తెలియకుండా కూడా జరుగుతాయి అన్నట్టు. పెద్ద ఆయనకు కూడా ఎందుకు చెప్పాలి మనం? ఈయన ఏది చెప్తే అదే కదా అక్కడ, సంతోష్ ఏం చెప్తే అదే. సో ఈ రోజున చాలామంది అపాయింట్మెంట్స్ లేకుండా బాధపడడానికి కారణం కూడా సంతోష్ కుమారే, అక్షరాల సంతోష్ కుమార్ జోగులపల్లె. నేను మళ్ళా చెప్తున్నా. సో కేసీఆర్ అనే ఒక వ్యక్తి దగ్గర అపాయింట్మెంట్ లేకపోవడం, ఎవరిని కలవకపోవడం, వచ్చిన వాళ్ళు కలుస్తామన్నా కేసీఆర్కి చెప్పకపోవడం, ఇన్ఫర్మేషన్ పాస్ చేయకపోవడము సంతోష్ కుమార్ జోగులపల్లి వల్లనే. అది ఆయన తప్పే 100%. అండ్ అట్లనే కేటీఆర్ ఎవరిని కలవకపోవడం తిరుపతి తప్పే. ఎందుకంటే డబ్బున్నోళ్ళే తిరుపతి కళ ముందర కనబడతారు, వాళ్ళ ఫోన్లే తిరుపతి లేపుతాడు. వేరే ఎవరైనా లైక్ ఏం లేకుండా కొంచెము నార్మల్ మోడ్లో ఉండి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లేకపోతే ఏం గిఫ్ట్ ఇవ్వలేని పొజిషన్లు ఉంటే తిరుపతి కేటీఆర్కి ఇన్ఫార్మ్ చేయడు, పలానా వ్యక్తికి కాల్ చేసిండు, పలానా వాళ్ళు కలుద్దాం అనుకొని. ఇన్ఫ్యాక్ట్ నాకు కొంతమంది ఎమ్మెల్యేలు చెప్పిండ్రు, సో వాళ్ళ ముందర కేటీఆర్ కాల్ మీద కాలేసుకొని కూర్చున్నా ఒక అర్థం ఉంది. కానీ ఈ తిరుపతి ఎట్లా ఫోర్స్ ఇస్తాడంటే వాళ్ళ ముందర ఈయననే ఎమ్మెల్యే అయినట్టు, ఈయనదే బీఆర్ఎస్ అయినట్టు, ఈయననే ది గ్రేట్ లెజెండ్ అయినట్టు, లెజెండరీ లీడర్ అయినట్టు. సో చెప్పు, ఆ లేడు కేటీఆర్ లేడు ఉన్నాడు ఎమ్మెల్యేలతో కూడా. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది మంత్రులతో కూడా, కొంతమంది సోకాల్డ్ కొంతమంది మంత్రులు లేకపోతే పార్టీ నుండి ఎవరైనా ముఖ్యమైన సీనియర్ లీడర్లు వస్తారు కదా, వాళ్ళతోటి ఈయన వ్యవహార శైలి ఎట్లుంటుందో చెప్తా. చాలా పొగరుగా, చాలా అహంకారంతో మాట్లాడతాడట ఈయన. కాలు మీద కాలేసుకున్నా చెప్పి ఇప్పుడు లేడు, చెప్తాం అపాయింట్మెంట్ చెప్తాను, నేను చెప్తలే ఆడ కూసోపో, గిదా పద్ధతి. సో ఇన్ఫ్యాక్ట్ సో అందుకే చెప్తా ఉన్నా చాలా దగ్గర సో పిఏల వల్ల సో ప్రత్యేకమైనటువంటి బాండ్ కూడా పబ్లిక్ తోటి పోతుంది, కార్యకర్తలతో పోతుంది బాండ్, వీళ్ళతోటి వెళ్ళిపోతుంది. వీళ్ళు ఇన్ఫర్మేషన్ చేరువేయరు, మధ్యలో వాళ్ళకి ఏందో కుత అవుతూ ఉంటుంది. వీళ్ళు వచ్చేస్తే ఏడ మళ్ళీ క్లోజ్ అవుతారా, లేకపోతే మళ్ళీ నాకేమైనా కమిషన్లు పోతాయా, లేకపోతే బల కింద షేర్ పెడితే నాకు ₹1 కూడా రాదు. సో ఇటువంటివన్నీ కూడా జరుగుతున్నాయండి వాస్తవంగా. ఇప్పుడు ఈ ప్రభుత్వం వస్తే ఇక్కడ కూడా అదే జరుగుతూ ఉంది, ఇక్కడ కూడా అదే జరుగుతూ ఉంది. రేవంత్ రెడ్డి గారు పిఏలు కానీ పిఆర్ఓలు కానీ ఎవడు కూడా రేవంత్ రెడ్డికి పలానా వాళ్ళు మిమ్మల్ని కలవాలనుకుంటారని ఇన్ఫర్మేషన్లు చేరువేయరు. సో బట్టి గారు అయితే ఇంకా ఎవరిని కలవడు, బట్టి గారు కూడా అదే పరిస్థితి, ఎవరిని కలుస్తలేడు ఆయన, సొంత క్యాడర్ని కూడా కలుస్తలేడు ఆయన. ఎవరంటే ఎవరు, ఆయన దాకా ఇన్ఫర్మేషన్ చేయరు, చెప్పే ధైర్యం చేయరు. మళ్ళీ ఎందుకు వీళ్ళకి ఇంత అహంకారాలు? పవర్ వెనకాల ఉన్నటువంటి పొగర. సో అదే పవర్ అయితే పబ్లిక్ చూస్తూ ఉంటారు, కార్యకర్తలు చూస్తూ ఉంటారు. సో అదే మీకు ఓడిపోవడానికి మొట్టమొదటి మెట్టు అన్న విషయాన్ని లీడర్లందరూ కూడా దయచేసి గుర్తు తెచ్చుకోవాలా. సో ఏ పదవిలో ఉన్న అహంకారం అనేది ఎంత ఎదిగినా ఒదిగి ఉన్న వాళ్ళే నిజమైన లీడర్. అది ఏ విషయంలోనైనా, ఏ డిపార్ట్మెంట్ అయినా, ఎవరైనా, ఏ శాఖనైనా నేను చెప్పేది. ఓకే, సో అట్లీస్ట్ మినిమం కామన్ సెన్స్, అది వచ్చిన వాళ్ళకి కొంచెం రెస్పెక్ట్ ఇచ్చుడు. వాళ్ళకి టైం ఉంటే పిఏలను ఎందుకు పెట్టుకుంటాడండి? కానీ పిఏల మీద కూడా మీరు ఒక కన్నేసి ఉంచకపోతే రేపటి రోజున వాళ్ళే ఏకేమేకై కూర్చుంటారు మీ మీద, ఏకేమేకై కూర్చుంటారు. వాళ్ళు బయట ఎవరెవరితో మాట్లాడుతారో ఏం చేస్తారో మీ వెనకాల ఎవరికేం తెలుసు అండి? ఎవరికేం తెలుసు? ఎవరికేం తెలియదు. మీ వ్యక్తిగత విషయాలు ఉంటాయి, మీ పర్సనల్ విషయాలు ఉంటాయి. సో ఇవన్నీ ఎవరికన్నా తెలుసా? వెనకాల ఏం చేస్తారో మీ పేర్లు వాడుకుంటారు. ఇక వాళ్ళే మిమ్మల్ని మొత్తం చదివినట్టు, మీ జీవిత చదివినట్టే అన్న కోపం వస్తుంది. అట్లా చెప్పలేము మేము, కష్టం, లోపలికి వెళ్ళలేము. లోపల మీటింగ్ జరుగుతుంది, తొక్కలో మీటింగ్లు, వాడికి పోయి చూస్తే ఏముండదు, కాలు ఉప్పుకుంటే మాట్లాడుకుంటూ కూర్చుంటారు లోపల. సో ఇట్లా చాలా జరుగుతున్నాయి. అండ్ మన టాపిక్ ఎక్కడి నుంచి ఎక్కడికో పోతున్నాయి. బట్ బీఆర్ఎస్ పరిస్థితి ఒక రకంగా ఇట్లా అవ్వడానికి కారణం అపాయింట్మెంట్స్ ఇవ్వకపోవడం, కొంతమంది క్యాడర్ని కలవకపోవడం, పిఏలు కూడా ఇట్లా అహంకారం చూపించడం. ముఖ్యంగా ఈ కేసీఆర్ దగ్గర సంతోష్ ఎవరిని కలవకపోవడం.
అంటే ఈయన ఒక కవచంలా, రక్షణ కవచమా, లేకపోతే కేసీఆరే మరి కలవా అంటాడా, లేకపోతే ఈయననే పోయి చెప్పడా అనేది తెలియదు. కానీ సో మొత్తానికైతే అక్కడ విషయాలు అయితే చేరుకోవని కూడా క్లియర్గా తెలుస్తూ ఉన్నది. సో మరి ఆ టానిక్ తీగ లాగితే డొంకంతా కాదు, వీళ్ళందరూ కూడా రోడ్డు మీద పడతారు. కానీ ఇంకెన్ని రోజులు పేపర్లలో రాస్తారు ఈ వార్తలు? పక్షాలను ఏది స్కామ్ జరిగింది అని ప్రూఫ్స్ ఉన్నప్పుడు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయరండి? టానిక్ సంస్థల్ని ఎందుకు క్యాన్సిల్ చేయరు, ఎందుకు రద్దు చేయరు? తెలంగాణలో ఎందుకు తీసేయరు, ఎందుకు అది లేకుండా చేయరు? సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఒకటెనక డబ్బుల కోసం వీళ్ళు ఆడే డ్రామాలు, ఇవన్నీ డబ్బుల కోసం వీళ్ళు ఆడే డ్రామాలు. సో దీంట్లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాత్ర ఉన్నది. సంతోష్ కుమార్కి మెయిన్ దాంట్లో షేర్లు ఉన్నాయి, టానిక్ల షేర్లు కాదు, మెయిన్ షేర్స్ ఈయనకే ఉన్నాయి. సో వీళ్ళందరూ కలిసి సోమేష్ కుమారు ఆదేశాలు, జస్ట్ డూ వాట్ ఐ సే యూనో అని ఈయన బిల్డప్, ఆ బీహారోడు. సో ఇలా బిల్డప్లు అన్నీ కలిసి బీఆర్ఎస్ కోపం ఉంచింది. ఎవరి కోపం వస్తే నేను ఉన్నట్టు మాట్లాడతా. సో నెక్స్ట్ టైం అన్నా ఫ్యూచర్ ఒకవేళ బీఆర్ఎస్ ఉండాలని కోరుకుంటున్నాం, ప్రతిపక్ష పాత్ర పోషించి మీరు మారాలనుకుంటున్నాం. మీ తీరు మారి ఖచ్చితంగా ఉంటే మళ్ళీ ఒకసారి ఇటువంటి మాత్రం దయచేసి చేయకండి అని నేను రిక్వెస్ట్ చేస్తూ, టానిక్ సంస్థల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే తగిన యాక్షన్ వీళ్ళపైన మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. సో డెఫినెట్గా ఎవరెవరైతే బీఆర్ఎస్ ఓటమికి కారకులు అయినరో ఇన్సైడ్ ద పార్టీ, సో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే. నాకు తెలిసి ఇంకా గదే పాత బ్యాచ్ పెద్ద ఆయన వెనకాల తిరుగుతూ ఉన్నారు. సో ఇప్పుడు కలిసే వాళ్ళు చాలామంది కలుస్తున్నారు. కానీ మళ్ళీ వాళ్ళ నియోజకవర్గంలో టికెట్ ఇచ్చి మళ్ళీ వాళ్ళని నిలబెడితే ఖచ్చితంగా ప్రజలు క్షమించరు. ఎవరైతే బీఆర్ఎస్లో అవినీతి పరులు ఉన్నారో వాళ్ళకు మళ్ళీ వాళ్ళకే టికెట్లు ఇస్తే నేను చెప్తా ఉన్నా, బీఆర్ఎస్ పార్టీ పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రానున్న ఎన్నికల్లో ఎక్కడా కూడా కనపడకుండా చూసుకోండి. మళ్ళీ కొత్త వాళ్ళకే అవకాశం ఇవ్వండి, కొత్త వాళ్లకు టికెట్ ఇవ్వండి. ఇస్తేనే బీఆర్ఎస్ ఒక గాడిన పడుతుంది. కమిటీలు ఏర్పాటు చేయండి, కార్యవర్గ కమిటీలు ఏర్పాటు చేసుకోండి, కార్యకర్తలతో భేటీ అవ్వండి. మంచి యువకులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే కొద్దిగా గొప్ప ఉన్న వాళ్ళ మంచి పేరు ఉందో వాళ్ళని ముందరికి తీసుకురండి. థర్డ్ క్యాడర్ని పైకి తీసుకురండి, సెకండ్ క్యాడర్ కూడా కాదు, కొద్దిగా సెకండ్ అయినా పర్లే, బట్ చూస్ చేసుకోండి. ఫస్ట్ క్యాడర్ని వదిలేసేయండి, మెయిన్ లీడర్స్ వద్దు. మీరు వాళ్ళని తీసుకున్న వేస్ట్. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, బీఆర్ఎస్ మేలు కూడా చెప్తా ఉన్నా. ఓకే, సో సెకండ్ క్యాడర్లోకి వెళ్ళి థర్డ్ క్యాడర్లోకి వెళ్ళి చూస్ చేసుకొని బీఆర్ఎస్ పార్టీ ఎక్కడెక్కడైతే మండల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మార్చండి. సో ఇవన్నీ కూడా చేస్తే తప్ప బీఆర్ఎస్ ఒక రూపకల్పనలోకి రాలేదు. సో దయచేసి దీని గురించి మనం మాట్లాడుకున్నాం, అండ్ అలాగే ఎన్నో విషయాలు మాట్లాడుకుంటూనే ఉందాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మీ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్. హాయ్, హలో, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం. గరం చాయ్ వార్తలకు స్వాగతం. అందరు ఎలా ఉన్నారు? ఎస్, ముఖ్యంగా వైనాడ్లో 133 మంది ఘోర ప్రమాదంలో మృతి చెందడం జరిగింది. నిజంగా